అరేస్ని హ్యాండిల్ చేసేటప్పుడు మనము ఇంకా ఎట్లాంటి పనులు చేయొచ్చు అని అంటే ఎస్పెషలీ 1 సెకండ్ యా రికార్డెడ్ యాక్సెసింగ్ చేసేటప్పుడు ప్రింట్ చేయడం, తర్వాత దాంట్లో మినిమం మ్యాక్సిమం వాల్యూస్ని ఐడెంటిఫై చేయడం, అండ్ దాని మీద నేను కొన్ని అసైన్మెంట్స్ కూడా ఇచ్చాను. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ దోస్ అసైన్మెంట్స్. ఎనీబడి? హలో, చండి, భాను, భరత్, నవీన్, ప్రతిమ సార్, ఇక్కడ నుంచి మీ వర్క్ స్టార్ట్ అవుతుంది. మీరు సబ్మిటెడ్ ఆఫ్ కోర్స్ వైకి యా ప్రతిమ మీరు ప్రాక్టీస్ చేయాల్సిందంతా ఇదేనండి. ఎవరైతే ఫ్రెషర్ ఉన్నారో వాళ్ళు చేయాల్సిన పనులన్నీ ఇవే. ఒక్కొక్క ప్రాబ్లమ్ని మనం డిస్కస్ చేసుకుంటూ రావాలి. ఆ ఫర్ లూప్స్లో ఇచ్చిన అసైన్మెంట్స్ ఎంతవరకు వచ్చినాయో ఇంకా చూడలేదు. ఈవెన్ దట్ వీ నీడ్ టు డిస్కస్. ఓకే, ఈ లోపల నేను ఇంకొక కాన్సెప్ట్ కూడా చెప్పేస్తాను. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆబ్జెక్ట్. ఎందుకనంటే ఈ రెండింటిని కలిపి మనం చాలా విషయాలు చేసుకోవాలి. సో జావా స్క్రిప్ట్లో ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? ఓకే, సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ టాపిక్ యాక్చువల్గా. అసలు మొత్తం మన జావా స్క్రిప్ట్ పనిచేసేదే దీని మీద. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్, అంటే సరే ఆబ్జెక్ట్ని ఎలా డిఫైన్ చేస్తారు అని అంటే, అకార్డింగ్ టు ద జావా స్క్రిప్ట్ డెఫినేషన్స్, ఆబ్జెక్ట్ ఈస్ అ instance of, not JavaScript definition, basically object is an instance of class అని అంటాం. కానీ మనము ఈ క్లాస్ అనే కీవర్డ్ లేకుండానే మనం యాక్చువల్గా డైరెక్ట్గా ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఇన్ JavaScript we can directly create objects and we can call them as object literals. ఎలా ఉంటాయి ఆబ్జెక్ట్ లిటరల్స్? వాటిని ఎలాగా, దాంట్లో ఏమేమి ఉంటాయి అని అంటే, సో ఆబ్వియస్లీ మీకు చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఆబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ లిటరల్స్ ఏంటి, ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ అని ఎందుకు అన్నారు, ఇదంతా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడే మీకు అర్థం కాదు. కానీ నేను తర్వాత మళ్ళీ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ చెప్పినప్పుడు మళ్ళీ మీకు ఇదే కాన్సెప్ట్కి వస్తాను. బేసిక్గా ఇప్పుడు ఆబ్జెక్ట్ లిటరల్స్ అంటే ఏముంటాయి అని అంటే, object is a collection of key value pairs. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. వేర్ obj is equal to, ఇలా చేస్తాం అనమాట మనం ఆబ్జెక్ట్ని క్రియేషన్. మీకు బాగా కనపడాలని ఇలా పెడుతున్నాను. సో అరే వచ్చేసి మనకి వేర్ AR is equal to ఇలా ఉంటుంది కదా. వాల్యూస్ అన్ని కంటిన్యూస్ ఫామ్లో ఉంటాయి కదా. ఇక్కడ ఏంటంటే వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దీస్ బ్రాకెట్స్, ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రేసెస్ యూజ్ చేయాలి మనం, స్క్వేర్ బ్రాకెట్స్ కాదు. ఈ బ్రేసెస్లో మనము ఆబ్జెక్ట్స్ని కీ వాల్యూ పేర్స్గా క్రియేట్ చేస్తాం. సో కీ వాల్యూ పేర్స్ని మనం పెట్టుకోవచ్చు. అంటే లైక్ ఫస్ట్ నేమ్, దిస్ ఈస్ ద కీ అండ్ Praveen is the value. So this is the key I am talking about. First name is the key and Praveen is the value. Alage last name is the key, Gubbala is the value. Alage age is the key, 37 is the value. Alage location is the key, Hyderabad is the value. So key and value pairs అనేవి ఇక్కడ మనం ఆబ్జెక్ట్లో క్రియేట్ చేసుకోవచ్చు. సో మరి దీనికి డిఫరెన్స్ ఏంది? ఇక్కడ కూడా మనము డేటాని కలెక్ట్ చేస్తున్నాము, ఇక్కడ కూడా డేటాని కలెక్ట్ చేస్తున్నాము. డిఫరెన్స్ ఏమైంది ఇక్కడ అంటే, ఇక్కడ ఈ 12, 23, 34
అనే వాటికి కీస్ ఉన్నాయా లేవా, ఇండెక్సెస్ ఉన్నాయి. కానీ ఆ ఇండెక్సెస్ అన్నిటిని కూడా మనం న్యూమరిక్ ఇండెక్సెస్ తో పెట్టుకుంటాం. అంటే 12 ఈజ్ ఇన్ 0, 23 ఈజ్ ఎట్ 1, 34 ఈజ్ ఎట్ 2. కానీ దీనికి సపరేట్ గా పేర్లు అంటూ ఉండవు. ఇదేంటి. ఇప్పుడు ఒక అరే క్రియేట్ చేసుకోవాలంటే వేర్ AR2 ఈస్ ఈక్వల్ టు, నేను ఇక్కడ కూడా నేను అరే క్రియేట్ చేసుకోవచ్చు. ఏమని, MS IIIT US అని నేను ఏదో పెట్టాను. ఏంటి ఇదంతా, వాట్ ఆల్ దీస్ థింగ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదొక అరే, దీంట్లో ఉన్న వాల్యూస్, దీంట్లో ఒక అరేలో డేటాని గ్రూప్ చేయాలంటే చేయొచ్చు, 100% గ్రూప్ చేయొచ్చు. కానీ ఎంఎస్ అనేది ఏంటి, వాట్ ఈస్ ఎంఎస్, వాట్ ఈస్ IIIT, వాట్ ఈస్ యుఎస్ అనే దానికి మీనింగ్ లేదు. అంటే మీనింగ్ అంటే తెలియదు కదా, మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వాల్యూ వచ్చేసి నా హయ్యర్ క్వాలిఫికేషన్, సెకండ్ వాల్యూ వచ్చేసి నా వాట్ యు సే నా ఎంఎస్ లొకేషన్, థర్డ్ వాల్యూ వచ్చేసి నా వర్కింగ్ లొకేషన్ అని నేను సపరేట్గా పెట్టుకోవచ్చు కదా. అంటే ఇలాగా నేను ఆర్గనైజ్ చేసుకోవచ్చు. కానీ ఏది ఏంటి అనేది తెలియదు. ఇదే డేటాని నేను ఆబ్జెక్ట్ ఫామ్ లో కనుక రిప్రజెంట్ చేస్తే వేర్ obj2 is equal to, ఇక్కడ చూడండి ఏమని, క్వాలిఫికేషన్. ఓకే, ఇట్లా ఈ డబుల్ కోట్స్ పెట్టాలా వద్దా అనేది తర్వాత చూద్దాం. క్వాలిఫికేషన్ ఈజ్ ఎంఎస్ అండ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ IIIT. ఇంకా లొకేషన్ యుఎస్ అనుకుందాం. సో విచ్ ఈజ్ మీనింగ్ఫుల్, ఆబ్జెక్ట్ ఫామ్ లో ఉన్నది మీకు బెటర్ మీనింగ్ తో కనపడుతుందా, లేకపోతే అరేలో ఉన్నది బెటర్ మీనింగ్ తో కనపడుతుందా? ఆబ్వియస్గా ఆబ్జెక్ట్ ఫామ్. సపోజ్ ఇప్పుడు మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నిటిని నేను మెయింటైన్ చేయాలనుకోండి, వుడ్ యూ లైక్ టు మెయింటైన్ ఇట్ ఇన్ అన్ అరే ఆర్ అన్ ఆబ్జెక్ట్? మీ పర్సనల్ డీటెయిల్స్ ని మెయింటైన్ చేయాలి, నేను అరేలో మెయింటైన్ చేయాలా లేకపోతే ఆబ్జెక్ట్ లో మెయింటైన్ చేయాలా? ఆబ్జెక్ట్. మీ ఆన్సర్ నాకు కావాలి. ఆబ్జెక్ట్ సార్. ఇట్స్ అబ్సల్యూట్లీ ఆబ్జెక్ట్, నో సెకండ్. ఆబ్జెక్ట్ ఎందుకనంటే దాంట్లో మీకు మొత్తం కనపడతాయి. మీరు మెల్లగా రెడీ చేసుకోండి, మీరు దేన్నైనా సరే. ఇప్పుడు నేను చాలా రకాల ఆబ్జెక్ట్స్ చూపిస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ స్లిప్ మెయింటైన్ చేయాలనుకోండి, శాలరీ స్లిప్ కావాలి. ఇప్పుడు శాలరీ స్లిప్ ఉంది, దాన్ని మనము ఒక మెయింటైన్ చేయాలి, ఆర్గనైజ్డ్ గా మనం పెట్టుకోవాలనుకోండి. ఎలా పెట్టుకుంటాం శాలరీ స్లిప్ ని? అంటే ఒక అరేలో ఉంచుకుంటారా శాలరీ, లేకపోతే ఆబ్జెక్ట్ గా? ఆబ్జెక్ట్. ఎందుకు ఆబ్జెక్ట్ గా? అరేలో ఉంచుకుంటారు, రీడబిలిటీ డీటెయిల్ ఎక్కువ ఉంటుంది సార్. యా, ఏది ఏంటి అనేది తెలియదు కదా. రీడబిలిటీ ఒక పాయింట్ అయితే ఏది ఏంటి అనేది మనకు తెలియడానికి చాలా కష్టం అవుతుంది కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా శాలరీ నేను ఇట్లా పెట్టినాను, ఏంటివి అని అంటే ఎవరికి క్లారిటీ ఉండదు. ఇవంటే ఏంటో కొద్దిగా గెస్ అన్న చేయొచ్చు మీరు. ఇది ఏంటి అని అంటే ఇప్పుడు తెలియదు కదా, మనం మెయింటైన్ చేయలేం కదా, మనకు అర్థం కాదు కదా. సో దిస్ ఈజ్ మై బేసిక్ అనుకుందాం, దిస్ ఈజ్ మై
HRA percentage, this is my DA percent, this is my telephone allowance, this is my internet allowance, this is my car allowance. ఇట్లా మనకి చాలా అలవెన్స్లు ఉంటాయి. ఇప్పుడు ఏది ఏంటి అని మనకు తెలియడానికి మనం ఆబ్జెక్ట్లో అయితే బెటర్గా రిప్రజెంట్ చేసుకోవచ్చు. వేర్ మై సాల్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్లో అనుకోండి, ఎలా రిప్రజెంట్ చేస్తారు ఆబ్జెక్ట్లో అయితే? బేసిక్ ఈస్ అది నెంబర్ టీఏ ట్రావెలింగ్ అలవెన్స్, ఇది హెచ్ఆర్ఏ ట్రావెలింగ్ అలవెన్స్ తర్వాత పెడదాం. అది మాకు దట్ కమ్స్ అండర్ 35. తర్వాత డిఏ 98, తర్వాత ట్రావెలింగ్ అలవెన్స్ 5000. ఇది పర్సంటేజ్లో పెట్టాలి. అట్లా మొత్తానికైతే ఐ హోప్ యూ గాట్ మై పాయింట్ రైట్. సో ఇట్లాగా మనం ఆబ్జెక్ట్ ని డైరెక్ట్ గా క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ మనం ముందు క్లాస్ ని క్రియేట్ చేసుకుని క్లాస్ కి ఇలాంటి ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేయగలుగుతాం తప్ప డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయడం అనేది కుదరదు. సరే, జావాలో కానీ .NET లో కానీ ఇట్లా డైరెక్ట్ కుదరదు కదా సార్? అదేనా సార్ మీరు చెప్తున్నది? వేరే అదర్ జావాలో కానీ జావాలో డైరెక్ట్ గా మీరు ఈ రకంగా ఆబ్జెక్ట్ లిటరల్స్ ని క్రియేట్ చేయడానికి ఉండదు. మీరు ఫస్ట్ ఎట్టి పరిస్థితుల్లో క్లాసెస్ క్రియేట్ చేయాల్సిందే. క్లాస్ కే మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోగలుగుతారు తప్ప డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ లిటరల్స్ ని క్రియేట్ చేయలేరు. ముందు మీరు ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలంటే మీరు ఖచ్చితంగా దానికి రిప్రజెంటేటివ్ ఒక క్లాస్ అయితే ఖచ్చితంగా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, యా. So Srikanth, someone is asking me like what is the difference between objects and array of objects? Okay, right. What is the difference between objects and array of objects? Yes, కానీ నేను చెప్పే ఫ్లోలో మిస్ అయిపోతుంది. నేను తర్వాత చెప్తాను సార్. నేను చెప్పిన దాంట్లో డౌట్ అడిగేసేయండి. ఓకే, ఎనీవేస్ ఇట్స్ ఓకే. మీరు అడుగుతూ ఉండండి. నేను ఫ్లో కంప్లీట్ చేసిన తర్వాత నేను అక్కడికి వస్తాను. So where OB1 is equal to an object, ఈ ఆబ్జెక్ట్ లోపల నేను కొన్ని డీటెయిల్స్ పెట్టుకున్నాను. ఫస్ట్ నేమ్ ప్రవీణ్, లాస్ట్ నేమ్ దుబ్బాల, ఏజ్ 36, జెండర్ సార్. నెంబర్స్ ఈ వాల్యూస్కి వచ్చేసరికి వాల్యూస్ని మీరు ఖచ్చితంగా స్ట్రింగ్స్ అయితే కోట్స్లో ఉంచాలి, నెంబర్స్ అయితే డైరెక్ట్గా మీరు ఇలా వదిలేయచ్చు. ఈ కీకి వచ్చేసరికి ప్యూర్ అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ అంటే ఈ కీస్ని కూడా మీరు సింగిల్ కోట్స్లో కానీ డబుల్ కోట్స్లో కానీ ఉంచుకోవాల్సి ఉంటుంది. బట్ మన బ్రౌజర్స్ యాక్సెప్ట్ చేస్తాయి. ఓకే, నేను ఇంకా తర్వాత మాట్లాడతాను. ముందు ఆబ్జెక్ట్ గురించి కంప్లీట్ చేసేసిన తర్వాత మాట్లాడతాను. సో డోంట్ వరీ. చలో ఇంకొకటి రాద్దాం. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ ఉంది. నాకు ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ని ఎలా యాక్సెస్ చేయాలి? console.log of OB1 of 0 అని సింటాక్స్ ని మనము జావా స్క్రిప్ట్ అరేస్ లో వాడేవాళ్ళం. ఇక్కడికి వచ్చేసరికి ఈ అరే సింటాక్స్ కూడా ఉంటుంది, కానీ ఇలా కాదు. ఐ విల్ షో యూ ఎ డిఫరెంట్ వే. దెర్ ఆర్ టూ వేస్. వన్ ఈస్ డాట్ నోటేషన్, OB1 డాట్ ఫస్ట్ నేమ్.
gives you the first name inside the OB1. So the output is Praveen. ఇప్పుడు నేను ఏజ్ ని యాక్సెస్ చేయాలంటే console.log of ob1.age. అలాగా మనకు కావాల్సినటువంటి ప్రాపర్టీస్ అన్నిటిని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ob1.firstname, ob1.age, అలాగా రైట్. ఓకే, సో దీనికి దిస్ ఈస్ డాట్ నొటేషన్ ని యూజ్ చేసి యాక్సెస్ చేయడం లాంటిది. అలా కాకుండా ఎరే నొటేషన్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. కాకపోతే అక్కడ ఎరే నొటేషన్ లో మనము కీని స్ట్రింగ్ గా పాస్ చేయాల్సి ఉంటుంది. సో ఎలాగ రాస్తామంటే చూడండి, console.log of ob1 of last name అని కనుక రాస్తే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ob1 of last name అని అంటే ఎర్రర్ వస్తుంది, లాస్ట్ నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని. సో మీరు దీన్ని ఒక కీని మాత్రం ఒక స్ట్రింగ్ గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు యూ గాట్ ద లాస్ట్ నేమ్. సో డాట్ నొటేషన్ యూజ్ చేయొచ్చు, బ్రాకెట్ నొటేషన్ యూజ్ చేయొచ్చు. బోత్ ద వేస్ ఆర్ ఫైన్. ఓకే, రైట్. సో ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది బాగా అని అంటే, సపోజ్ మీకు what happens if I have a key with the underscore pin code is 50008 అనుకోండి. is it allowed? Yes sir, it is allowed. ఇప్పుడు నేను యాక్సెస్ చేయాలి. ఎలా యాక్సెస్ చేయొచ్చు? console.log of ob1._pin code. I got the output also. నేను అనుకున్నది ఇది కాదు, అండర్స్కోర్ తోటి కూడా చేసుకోవచ్చు. సపోజ్ ఒక లాస్ట్ ఇంకా ఫైనల్ గా దానికి వచ్చేస్తాను. దట్ ఈస్ కమ్స్ అండర్ ఫస్ట్ నేమ్ అనేది ఉందనుకోండి. ఫస్ట్ నేమ్ లోపల ఒక స్పేస్ వచ్చింది అనుకోండి కీకి, ఈజ్ ఇట్ ఓకే? ఈజ్ ఇట్ అలౌడ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ కీలో స్పేస్ వస్తే అలౌడ్ ఉందా కాదా? అలౌడ్ లేదు, అన్ఎక్స్పెక్టెడ్ ఐడెంటిఫైయర్. సో మనము కీని మనము యాక్చువల్గా సింగిల్ కోట్స్ లో ఇచ్చుకోవచ్చు. ఇదిగోండి, సో ఫస్ట్ నేమ్ ని మనం యాక్చువల్గా మనం సింగిల్ కోట్స్ లో ఇవ్వచ్చు. కానీ ఒకవేళ కీ కనుక ఇలా ఉంటే, విత్ స్పేస్ ఉంటే, దాన్ని మనం డైరెక్ట్ గా ob1.first_name అని ఇవ్వడానికి కుదరదు. దిస్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. సో మరి ఇలాంటి వాల్యూస్ ని, ఇలాంటి కీస్ ఉన్న వాల్యూస్ ని మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలి అంటే, వీ హ్యావ్ టు గో ఫర్ అరే నొటేషన్. సో నౌ ఇట్ ఈస్ యాక్సెసిబుల్. సో అరే నొటేషన్ కి ఒక స్పెసిఫిక్ నీడ్ ఉంది. ఇలాంటి కీస్ ఉన్నప్పుడు కూడా మనము వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకొకటి, సపోజ్ వేర్ g is equal to gender. సపోజ్ మీ కీ కనుక ఒక వేరియబుల్లో ఉంటే, ఆ వేరియబుల్ త్రూ మనము ఆ వాల్యూని యాక్సెస్ చేసుకోవాలంటే console.log of ob1.g అంటే కుదరదు, అన్డిఫైన్డ్ అని వస్తుంది. ఎందుకు అని అంటే జీ అనే కీ మనకు డైరెక్ట్ గా లేదు కాబట్టి. అరే సార్, మరి జీలో ఉన్న వాల్యూ కనుక కావాలి అని అనుకుంటే యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ అరే నొటేషన్.
సారీ, ఇక్కడ చూడండి, అప్పుడు ఈ స్పేస్ అవసరం లేదు, జీలో ఉన్న వాల్యూ కదా ఇక్కడ సబ్మిట్ అవ్వాల్సింది. సో నౌ యు సీ హియర్ మీల్. కెన్ యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్? అరే నోటేషన్ యూస్ చేసి, అంటే ఈ స్క్వేర్ బ్రాకెట్ నోటేషన్ యూస్ చేసుకుని మనము త్రూ వేరియబుల్స్ వీ కెన్ యాక్సెస్ ద వాల్యూస్ అన్నమాట. వేరియబుల్స్ ద్వారా మనకు ఏదైనా కీ వాల్యూ, కీలో ఉన్న వాల్యూ కావాలి అంటే దెన్ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్ నోటేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ డాట్ నోటేషన్. సో ఈ నోటేషన్ నాకు చాలా అవసరం ఇప్పుడు. ఓకే, నేను చూపిస్తాను దీని నీడ్ ఎంత వరకు ఉంటుంది అనేది చూపిస్తాను. ఎందుకంటే మనకి సర్వర్ నుంచి డేటా అంతా ఇలాంటి పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ లో వచ్చేసిన తర్వాత మనం ప్రింట్ చేసేటప్పుడు అన్ని ప్రింట్ చేయాల్సిన పని లేదు. అండ్ ఏమేమి ప్రింట్ చేయాలనేది కూడా మనము చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ప్రింట్ చేసేటప్పుడు నాకు అన్ని వాల్యూస్ అవసరం లేదు, ఓన్లీ ఈ సెలెక్టెడ్ వాల్యూస్ ఉంటే సరిపోతుంది అని కూడా మీరు చెక్ బాక్స్లలో పెట్టుకుని చెక్ చేసుకోవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు యూ డెఫినెట్లీ నీడ్ టు యూజ్ ద వేరియబుల్ ఓవర్ దే. వేరియబుల్ని యూజ్ చేసి మాత్రమే మనము అరే ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ని యాక్సెస్ చేసుకోగలుగుతాం. మీరు ఈ ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా. రైట్ సార్ చిన్న డౌట్, 16th లైన్ అది ఎర్రర్ రాసారు లేకపోతే అన్డిఫైన్డ్? అన్డిఫైన్డ్ అంతే. ఇప్పుడు దీని మీద బికాస్ జీ పేరు మీద మనకి ఇక్కడ ఏమి ప్రాపర్టీ లేదు కాబట్టి అది అట్లా కనపడుతుంది. సపోజ్ ఇప్పుడు నాకు జీ పేరు మీద నా దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉంటే అది తీసుకుంటా. ఓకే, ఇక్కడ జీ రిజాల్వ్ కాదా సార్? అక్కడ మనం జెండర్ అని రాసినాం కదా, అది ఇక్కడ రిజాల్వ్ కాదంటారా? అట్లా ఈ కాదు కాబట్టి అన్డిఫైన్డ్ అని వచ్చింది. ఓకే, సో ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఏ జీ విత్, సార్ ఇక్కడ క్లియర్ గా కనబడుతుంది కదా ob1.age అని అంటే ఏజ్ అనే ఒక ప్రాపర్టీ ఉండాలి మనకి. అలాగే ob1.g అని అంటే జీ అనే పేరు మీద ఒక ప్రాపర్టీ ఉంటే ఆ ప్రాపర్టీని ఇక్కడ ఇస్తుంది తప్ప, సపోజ్ ఉందనుకుందాం, అప్పుడు రెండింటికి డిఫరెన్షియేషన్ ఎట్లుంటుంది? జెండర్ ని ఇక్కడ సబ్మిట్ చేస్తుందా, జీని సబ్మిట్ చేస్తుందా? సో వీ హ్యావ్ టు బి, మతలబ్ ఇక్కడ డాట్ జీ అని అన్నామంటే కీని డైరెక్ట్ గా మనం సప్లై చేస్తున్నాం అని అంటే దట్ కీ, దిస్ ఇస్ డాట్ తర్వాత ఉన్నదాన్ని కీ అని అంటాం. కీ, ఆ కీ ఉండాలి లోపల, కీ ఉన్నప్పుడే యాక్సెస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు రెండు ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి అని అంటే ఇక్కడ కూడా మనకు క్లియర్ కనపడుతుంది కదా ఇలా. ఓకే, నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి ఇక్కడ ఫ్లో, రైట్. సపోజ్ ఇప్పుడు నాకు ఇన్ని చాలా వాల్యూస్ ఉన్నాయి కదా, ఎన్ని వందల వాల్యూస్ ఉన్నాయి, ఇన్ని వాల్యూస్ ఉన్నాయి. ఈ వాల్యూస్ని మనం ఎలా యాక్సెస్ చేయొచ్చు అంటే, ఇప్పుడు అరే కనుక యూజ్ చేసామనుకో, అరే యూజ్ చేసినప్పుడు మనకి అన్ని వాల్యూస్ని యాక్సెస్ ఎలా చేసుకోగలిగాం మనం? ఆల్ ద వాల్యూస్ అరేలో ఉన్న వాల్యూస్ యూజింగ్ ఫర్ లూప్. యూజింగ్ ఫర్ లూప్, వెరీ గుడ్. మరి అట్లాగే ఒక ఆబ్జెక్ట్, పెద్ద ఆబ్జెక్ట్ ఉంది, ఆ ఆబ్జెక్ట్ లో 10 వాల్యూస్ ఉన్నాయి. ఆ వాల్యూస్ అన్నిటిని మనము ఇండివిజువల్ గా యాక్సెస్ చేసుకోవడం అంటే కొద్దిగా కష్టమే కదా. మరి అట్లాంటప్పుడు ఒక ఫర్ లూప్ దాని మీద కూడా రన్ చేయొచ్చా అని అంటే ఎస్, వాటికి నార్మల్ ఫర్ లూప్లు సరిపోవు. ఎందుకు అంటే ప్రవీణ్ అనేది 0 ఇండెక్స్ లో లేదు, గుబ్బల అనేది ఫస్ట్ ఇండెక్స్ లో లేదు, 36 అనేది సెకండ్ ఇండెక్స్ లో లేదు. ఆ ఇండెక్సెస్ అనేవి స్ట్రింగ్స్. సో నార్మల్ ఫర్ లూప్స్ ని యూజ్ చేస్తే మీరు ఒక నెంబర్ ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఇటరేట్ చేయొచ్చు తప్ప ఒక స్ట్రింగ్ ని నెక్స్ట్ స్ట్రింగ్ నెక్స్ట్ స్ట్రింగ్ నెక్స్ట్ స్ట్రింగ్ ని మనము చేయలేము. యాక్చువల్గా అలా నెక్స్ట్ చేయడాన్నే ఐటరేషన్ అని అంటాం. బేసికలీ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇటరేషన్. ఓకే, సో అలా ఐటరేట్ చేయడానికి, ఒక ఆబ్జెక్ట్ ని ఐటరేట్ చేయడానికి, లేకపోతే మీ ఇష్టం ఇటరేట్ చేయడానికి మీరు ఎలాగైనా యూజ్ చేయండి, నేను ఇంగ్లీష్ మీడియం కాదు. సో అలా ఇటరేట్ చేయడానికి మనకి ఏం యూజ్ చేయొచ్చు అని అంటే ఫర్ ఇన్ అనే ఒక లూప్ ఉంది. ఫర్ ఇన్ మనకి 2 లూప్స్ ఉన్నాయి, ఫర్ ఆఫ్ అనే లూప్ కూడా ఉంది. ఈ ఫర్ ఇన్ అనే లూప్ మనకి ఆబ్జెక్ట్ లో ఉన్న కీ వాల్యూ పేర్స్ ని ఇటరేట్ చేయడానికి పనికి వస్తుంది.
సో ఆబ్జెక్ట్ లో ఉన్న వాల్యూస్ అన్ని ఇటరేట్ ఎలా చేస్తాం మనము అని అంటే, చూడండి, ఈ ఫర్ ఈ బ్రాకెట్ లో లోపల ఇన్ అని పెట్టాలి. ఈ ఇన్కి లెఫ్ట్ సైడ్ మనము ఒక వేరియబుల్ పెట్టుకుని ఈ రైట్ సైడ్ ఏ ఆబ్జెక్ట్ ఇటరేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్ పేరు ఇవ్వాలి. అప్పుడు ఈ ఆబ్జెక్ట్ లో ఉన్న ఒక్కొక్క కీ ఒక్కొక్క ఇటరేషన్ లో ఈ ఏలో ఉంటుంది. సో అప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏలో ఏమేమి ఉంటుంది అని అంటే, ఫస్ట్ టైం ఈ బ్లాక్ ఇటరేట్ అవుతున్నప్పుడు ఏలో ఏముంటుంది, ఫస్ట్ నేమ్ అని ఉంటుంది. సెకండ్ టైం ఇటరేట్ అవుతున్నప్పుడు లాస్ట్ నేమ్, థర్డ్ టైం ఇటరేట్ అవుతున్నప్పుడు ఏజ్. అట్లా ఓవరాల్ గా చెప్పాలి అని అంటే మీకు ఇదిగోండి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, జెండర్, లొకేషన్, పిన్ కోడ్. సో మీరు దాన్ని అబ్జర్వ్ అంటే మీకు అది అర్థం కాకపోతే ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చెప్పండి, హలో గైస్. ఇప్పుడు హలో గైస్ అని ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది? అసలు హలో గైస్ ప్రింట్ అవుతుందా లేదా? అవుట్పుట్ ఏమొస్తుంది? 6 times. ఏమండి? 6 1 2 3 4 5 7 times హలో వరల్డ్ ప్రింట్ హలో గైస్ ప్రింట్ అవుతుంది. 7 times హలో గైస్ హలో గైస్ హలో గైస్ అనేది ప్రింట్ అవుతుంది. 7 times 7 అని కనపడుతుంది కదా పక్కన, అంటే 7 times ప్రింట్ అయినట్టు. 7 times ప్రింట్ అవుతుంది అంటే ఎందుకంటే ఆబ్జెక్ట్ లో ఎన్ని కీ వాల్యూ పేర్స్ ఉంటే అన్ని సార్లు ఇది ఇటరేట్ అవుతుంది. ఇటరేట్ అవడంతో పాటు ఈ ఏలో ఫస్ట్ టైం ఇటరేట్ అయినప్పుడు ఫస్ట్ కీని దీంట్లో పెట్టుకుంటుంది, సెకండ్ టైం ఇటరేట్ అయినప్పుడు సెకండ్ కీని ఏలో పెట్టుకుంటుంది. సో ఏ. సో hello guys first name, hello guys last name, hello guys age, hello guys gender, hello guys location, hello guys pin code, hello guys G. సో ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క వాల్యూని దీనిలోకి ప్లేస్ చేసుకుంటుంది. దట్ ఈస్ హౌ ఇట్ యాక్సెప్ట్స్. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఏ వచ్చేసింది కదా, అంటే ఒక్కొక్క కీ మనకు తెలుస్తుంది కాబట్టి కీతో మనం ఆ వాల్యూస్ని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు? ఏ ప్రింట్ చేసినా ఏ లోపల కీ ఉంది, అంటే ఆ పర్టికులర్ కీ ఉంది, కీ తోటి ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు? కెన్ ఐ కన్సిడర్ ఏ ఈజ్ ఎ వేరియబుల్ వేర్ ఇట్ ఈస్ స్టోరింగ్ ద కీ ఆఫ్ ఈచ్ ప్రాపర్టీ? అంతే కదా, ఏ ఈజ్ ఎ వేరియబుల్ which is storing the key of each property. Yeah. So how do we store the key of each property? How do we access the value through this key? Anante chala simple, inda chuvinchanu, ob1 of a of a. That's it. So first name Praveen, last name Gubala, age, gender male, location Hyderabad, పిన్ కోడ్ చూడండి. సో ఈ రకంగా మనము దాంట్లో ఉన్న కీ యాక్సెస్ చేసుకోవచ్చు, దాంట్లో ఉన్న వాల్యూని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఈ కాంబినేషన్ నే మనం ప్రాపర్టీ అని అంటాం. దిస్ ఈజ్ వన్ ప్రాపర్టీ, దిస్ ఈజ్ వన్ ప్రాపర్టీ, దిస్ ఈజ్ వన్ ప్రాపర్టీ, దిస్ ఈజ్ వన్ ప్రాపర్టీ. ఇవన్నీ కూడా ఇండివిజువల్ ప్రాపర్టీస్ అన్నమాట. ఇవన్నీ ఇండివిజువల్ ప్రాపర్టీస్. ఓకే, overall this is how key value pairs will be mentioned, how these things will be. Okay, so how do we access an object అనేది మనం దీని ద్వారా మనం తెలుసుకోగలిగాం. ఇప్పుడు మనము కాంప్లెక్స్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటో ఐడెంటిఫై చేద్దాం. వాట్ డూ యూ మీన్ బై కాంప్లెక్స్ ఆబ్జెక్ట్? అంటే ఒక ఆబ్జెక్ట్ లోపల ఒక కీకి కొన్ని వాల్యూస్ ని కూడా మనము సప్లై చేయొచ్చు. ఒక్క వాల్యూనే ఇస్తున్నాం మనం ఇక్కడ. ఏ కీ కెన్ హ్యావ్ మల్టిపుల్ వాల్యూస్. అంటే జెండర్ మేల్ బదులు మేల్ ఫీమేల్ అన్నీ ఉంటాయి సార్ అంటే అట్లా కాదు నేను అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిఫికేషన్ ఉందనుకోండి, క్వాలిఫికేషన్ అంటే లేకపోతే టెక్నాలజీస్ అని ఉన్నాయి, టెక్నాలజీస్ ని మనం మేనేజ్ చేయాలి. ఎట్లా మేనేజ్ చేస్తాం చూడండి, ఇక్కడ టెక్స్ ఈజ్ ఈక్వల్ టు,
Surya, please mute yourself. Rajesh, please mute yourself. మీరే అన్మ్యూట్ చేసుకోండి. యా నెక్స్ట్ ఏమంటున్నాను, టెక్స్ ఈజ్ ఈక్వల్ టు నాకు ఇష్టమైన టెక్నాలజీస్ అన్ని పెట్టుకుంటున్నా. సి ప్లస్ ప్లస్, పిహెచ్పి, జావా, జావా స్క్రిప్ట్, యాంగులర్, రియాక్ట్, and Node, MongoDB, Oracle. ఇవన్నీ ఏంటివి? నా టెక్నాలజీస్. సో కీకి మల్టిపుల్ ప్రాపర్టీస్ని మనము అసైన్ చేయాలి అని అంటే వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఎన్ అరే. ఒక అరేలో పెట్టుకున్న అరేని డైరెక్ట్గా ఒక కీకి పాస్ చేయొచ్చు, కీలో ఉంచుకోవచ్చు. సో ఇట్లా కూడా మనం యాక్చువల్గా పెట్టుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ఆల్సో ఎన్ ఆబ్జెక్ట్, కాకపోతే దిస్ ఈజ్ కమ్స్ అండర్ కాంప్లెక్స్ ఆబ్జెక్ట్. పేరు వినడానికి చాలా సింపుల్ గానే ఉంటది కానీ ఎస్, కాంప్లెక్స్ ఆబ్జెక్ట్స్ అంటే ఇవి. దిస్ ఈస్ కాల్డ్ అరే ఇన్సైడ్ అన్ ఆబ్జెక్ట్. అరే ఇన్సైడ్ అన్ ఆబ్జెక్ట్, రైట్. నెక్స్ట్, ఇప్పుడు ఈ పిన్ కోడ్ లొకేషన్ సపరేట్ గా అయింది, దానికి కూడా ఒక పేరు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది కదా. ఏంటి అది అని అంటే చూడండి, ఇక్కడ అడ్రస్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. అడ్రస్ లోపల మనకు మళ్ళీ కీ వాల్యూ పేర్స్ ఉంటాయి, లైక్ ఫ్లాట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 805. బిల్డింగ్ ఇక్కడ అవసరం లేదు, బిల్డింగ్ 10. నెంబర్ అయితే కీ కూడా అవసరం లేదు, వాల్యూ కూడా అవసరం లేదు. బిల్డింగ్ 10, సొసైటీ ABCD, లొకేషన్ గచ్చిబౌలి, శ్రీకాంత్ వెరీ గుడ్ క్వశ్చన్ నాన్న, అవన్నీ కవర్ చేస్తా నేను, కానీ మీరు రాస్తూ ఉండండి, పర్లేదు రాయండి. కానీ నేను ఇప్పుడు మధ్యలో నేను చెప్పలేను వాటిని, మీ ఎగ్జైట్మెంట్ నాకు అర్థమైంది, కానీ నేను మధ్యలో వీటిని ఫ్లోని కట్ చేసి మాట్లాడలేను, దయచేసి అర్థం చేసుకోండి. కాకపోతే మీరు రాస్తూ ఉండండి, ఈ డౌట్లు అన్నీ దాంట్లో రాసేసేయండి, అవన్నీ ఎలాగో చెప్తాను, మీరు అడిగినా అడగకపోయినా చెప్తాను. లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు గచ్చిబౌలి అండ్ ఇంపార్టెంట్ సిటీ Hyderabad. Okay. So an object may contain key value pairs where the key can be a string, not can be, should be a string. Objects may be, values may be numbers, strings, booleans, arrays, objects, so and so. Ila. So this is how you can have key value pairs in the, objects inside the objects also. So this is comes under object inside an object. This is comes under array inside an object. Okay, right. So this is one single person details. In fact చెప్పాలంటే ఈ G కూడా తీసేస్తే కరెక్ట్గా నేను ఒక పర్సన్ డీటెయిల్స్ నేను ఇలా మెయింటైన్ చేసుకుంటాను కదా. ఇప్పుడు సపోజ్ నా దగ్గర మోర్ దాన్ 1 స్టూడెంట్ ఉన్నారు, ఆ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను మెయింటైన్ చేయాలి, లేకపోతే ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ మొత్తం మెయింటైన్ చేయాలి. అప్పుడు దెన్ హౌ డు ఐ మెయింటైన్ దట్?
Then how do I maintain? Reusing. Yeah. సో Array of మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ గా మెయింటైన్ చేయాలి. సార్ నేను ఇంత పెద్ద కాంప్లెక్స్ ఆబ్జెక్ట్ కాకుండా నేను చిన్న ఆబ్జెక్ట్స్ ని తీసుకుని అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని మెయింటైన్ చేసే విధానం చూపిస్తాను మీకు. ఓకే, దిస్ ఇస్ టూ కాంప్లెక్స్. దీన్ని కూడా పెట్టుకోవచ్చు, తప్పేం లేదు, ఇలాగే ఉంటాయి కూడా. ఓకే, కొంతమందికి డౌట్స్ కూడా వస్తాయి. ఏంటి అంటే సపోజ్ ఇంత కాంప్లెక్స్ ఆబ్జెక్ట్ ఉంటే దీంట్లో ఉన్న వాల్యూస్ ని ఇటరేట్ చేయడం ఎట్లా అని అంటే, ఎస్, అది చాలా కాస్ట్లీ అండ్ కాంప్లెక్స్ ఇష్యూ, నేను ఒప్పుకుంటా. ఓకే, కానీ చెయ్యాలి మనం. టెక్స్ వచ్చినప్పుడు ఇఫ్ ఎల్స్ రాసుకుని కీ కనుక టెక్స్ అయితే అరే ఒక నార్మల్ ఫర్ లూప్ వాడడం, అదే కీ కనుక అడ్రస్ అయితే ఫర్ ఇన్ వాడడం, ఇలా మనము మల్టిపుల్ థింగ్స్ ని వాడుకోవాల్సి వస్తుంది. ఓకే, ఐ జస్ట్ సింప్లిఫై థింగ్స్ నా టు ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఎలా చేస్తున్నాను అని అంటే, వేర్ employees is equal to array of objects. అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ లో ఇదిగోండి, సో దిస్ ఈజ్ వన్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్. నాకు ఇంకొక ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామా పెట్టు, ఇంకొక ఆబ్జెక్ట్ సేమ్ టు సేమ్ క్రియేట్ చేయి. సార్ సిగ్నేచర్ సేమ్ ఉండాలా, సిగ్నేచర్ సేమ్ లేకపోతే కుదరదు. లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, so this is how I can create array of objects. ఇవన్నీ కాంప్లెక్స్ ఆబ్జెక్ట్స్. మరి దీన్ని ఎలా యాక్సెస్ చేస్తారు సార్ అని అంటే, చాలా సింపుల్. అరేని ఇటరేట్ చేయడం కోసం నార్మల్ ఫర్ లూప్ వాడతా. అరేని ఇటరేట్ చేయడం కోసం నార్మల్ ఫర్ లూప్ వాడతా. వేర్ I is equal to 0, I less than or equal to employees dot length minus 1 I plus plus. console.log of, come on, ఇది అరేని ఇటరేట్ చేయడానికి. దాంట్లో ఉన్న ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయాలి అంటే, ఓకే, console.log of, ఎందుకంటే నా దగ్గర రెండే ఉన్నాయి కదా కీ వాల్యూ పేర్స్. సో నేను మళ్ళీ ఇంకొక ఫర్ ఇన్ వాడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా రాసుకోవచ్చు. console.log of emps of I అంటే emps of 0 is having the first object. ఇప్పుడు emps of 0 అని అంటే ఏం ప్రింట్ అవుతుంది? హోల్ ఆబ్జెక్ట్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతుంది. emps of 1 అని అంటే మొత్తం సెకండ్ ఆబ్జెక్ట్ మొత్తం డిస్ప్లే అవుతుంది. సో అట్లా కాకుండా ఒక్కొక్కటి డాట్ ఫస్ట్ నేమ్ అని అనుకోండి, ఫస్ట్ నేమ్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. ప్రవీణ్ అండ్ శ్రీకాంత్. emps 0 of first name, emps of 1 of first name gives you Praveen and Srikanth. ఇప్పుడు నాకు లాస్ట్ నేమ్ కూడా కావాలి అని అంటే emps of I dot last. ఇలా మీరు ఇండివిజువల్ వాల్యూస్ ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏరియా ఆఫ్ ఆబ్జెక్ట్స్. మీకు వందల ఆబ్జెక్ట్స్ చూపిస్తాను నేను ఇప్పుడు. రెస్ట్ కంట్రీస్ అని చెప్పేసి ఒక ఏపీఐ ఉంది. ఆ ఏపీఐకి కనుక మనం రిక్వెస్ట్ పంపిస్తే నాకు కంట్రీస్ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ కంట్రీస్, ఆల్ ద కంట్రీస్ ఇన్ ద వరల్డ్. కంట్రోల్ ఆల్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తారు. వరీ అవ్వకండి. సో దిస్ ఈస్ అన్ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇది ఫస్ట్ ఆబ్జెక్ట్, ఇది సెకండ్ ఆబ్జెక్ట్. చూడండి, ఇక్కడ వరకు ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే ఆఫ్ఘనిస్తాన్ ఈస్ ద ఫస్ట్ కంట్రీ.
Afghanistan is the name of the country. దాని టాప్ లెవెల్ డొమైన్ వచ్చేసి .af. దాని ఆల్ఫా కోడ్ అంటారు, లేకపోతే దాని డీటెయిల్స్ వచ్చేసి మనం ఏమంటామంటే ఏఎఫ్ అని అంటాం అట్లా. సో దాని కాలింగ్ కోడ్ వచ్చేసి 93 అట. మనది 91, పాకిస్తాన్ 92 అనుకుంటా, ఆఫ్ఘనిస్తాన్ 93. ఓకే, తర్వాత నేటివ్ నేమ్ ఇట్లా రాస్తాం అనమాట, తర్వాత న్యూమరిక్ కోడ్. సో ఎనీవేస్ దిస్ ఈస్ అబౌట్ ద ఆఫ్ఘనిస్తాన్ డీటెయిల్స్. చూడండి, మెయిన్గా మీరు లాటిట్యూడ్ అంటే లొకేషన్ ఐడెంటిఫికేషన్ కోసం ఇక్కడ ఏం వాడాడు చూడండి. లాటిట్యూడ్ ఒక అరేలోగా మెన్షన్ చేసుకున్నారు, అంతే కదా. తర్వాత బార్డర్స్ ని ఎట్లా మెన్షన్ చేస్తాం? అఫ్ కోర్స్ మనం బార్డర్స్ ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇండియా చెప్పుకునేది ఏంటంటే మనకి ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒక బార్డర్ కిందనే చెప్తుంది, కానీ వరల్డ్ కి మాత్రం ఆఫ్ఘనిస్తాన్ డజంట్ హ్యావ్ ఇండియా యాజ్ అ బార్డర్. ఆఫ్ఘనిస్తాన్కి ఇరాన్, పాకిస్తాన్ అంటే పైన పార్ట్ అనమాట. యాక్చువల్గా పైన పార్ట్లో కొద్దిగా ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ ఉంటుంది, కానీ అది పిఓకే కిందకి లెక్క తీసుకుంటుంది కదా ప్రపంచం మొత్తం. సో ఇరాన్, పాకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, చైనా ఇట్లా అమ్మా. సో ఎనీవేస్ దీస్ ఆర్ ద డిఫరెంట్ బార్డర్స్. ఆ బార్డర్స్ ని వాళ్ళు ఎట్లాగా ఆర్గనైజ్ చేసుకున్నారు? యాజ్ అన్ అరేగా ఆర్గనైజ్ చేసుకున్నారు. ఓకే, కరెన్సీస్ వచ్చేసరికి అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అవుతాయి మళ్ళీ, ఎందుకంటే దాని కోడ్ వేరే ఉంటుంది, దాని పేరు వేరే ఉంది. ఇక్కడ ఒకటే ఉంది కానీ కరెన్సీ కొన్ని కంట్రీస్ కి డిఫరెంట్ కరెన్సీస్ కూడా ఉంటాయి, డిఫరెంట్ ప్లేసెస్ లో. ఎస్పెషల్లీ చైనా అనుకుంటా, చైనాలో హాంకాంగ్ లో వేరేది ఉంటుంది. చైనా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ హాంకాంగ్. టిబెట్ ఆక్యుపైడ్ ప్లేస్ లో కూడా ఒక డిఫరెంట్ కరెన్సీ ఉంటుంది అనుకుంటా. తర్వాత ఇక్కడ తైవాన్ లో ఒక డిఫరెంట్ కరెన్సీ. ఇవన్నీ కలిపి చైనాలోనే అనే అది ఐడెంటిఫై చేసుకుంటారు. ఎనీవేస్ అట్లా లాంగ్వేజెస్ వచ్చేసరికి దీస్ ఆర్ ద డిఫరెంట్ లాంగ్వేజెస్, ట్రాన్స్లేషన్స్. ఎనీవేస్ ఐ హోప్ యూ గైస్ హావ్ గాట్ మై పాయింట్. అరే ఈజ్ అన్ ఇక్కడ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ గా ఉంది. సో దీన్నే మనం ఏమంటాము అని అంటే, ఈ ఫార్మాట్ ని మనం ఏమంటామంటే జేసన్ ఫార్మాట్ అని అంటాం. సార్ జేసన్ అంటే కొంతమంది మొండిగా వాదిస్తారు దట్ ఈస్ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని. అట్లా ఎక్కడ చెప్పలేదు. JSON is nothing but array of objects అని చెప్పలేదు. JSON is an object notation. Any object notation is JSON. ఇంతకు ముందు నేను ఒక ఇండివిజువల్ ఆబ్జెక్ట్ చూపించిన, దట్ ఈస్ an object, దట్ ఈస్ a JSON. JSON అని అంటే జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్. ఒక జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ ఫార్మాట్ లో కనుక మనము ఒక డేటాని రిప్రజెంట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ JSON. ఓకే, సో సపోజ్ ఇప్పుడు మీరు మ్యారేజ్ అయిన వాళ్ళు, ఎస్పెషలీ లేడీస్, మీరు కనుక గ్రాసరీస్ ఏం కావాలి అని కనుక మీ హస్బెండ్కి చెప్పాలనుకోండి, ఎట్లా చెప్తారు ఈ రోజు నుంచి అని అంటే JSON ఫామ్లో చెప్పండి. డోంట్ సెండ్ దెమ్ లైక్ ఎ నార్మల్ ఫామ్. JSON ఫామ్లో చెప్పుకోవచ్చు మీరు. ఆబ్జెక్ట్ ఫామ్లో ఏంటి, లైక్ ఎట్లా చెప్పండి, కందిపప్పు 2 kgs, ఆయిల్ 5 liters, ఎగ్స్ 1 tray, చికెన్ 2 kgs. మీరు ఆబ్జెక్ట్ ఫామ్లో చెప్పండి. కీ అండ్ వాల్యూ పేజ్లో చెప్పండి. ఓకే, అది ఒక బెటర్ ఫార్మాట్ అన్నమాట. చాలా బెటర్ ఫార్మాట్ కాదు, రెవల్యూషనరీ ఫార్మాట్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే, అట్లా. సో ప్లీజ్ ఐడెంటిఫై దిస్ యాజ్ అన్ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. అయితే ఇప్పుడు మీకు ఒక చిన్న అసైన్మెంట్ ఇస్తున్నాను సార్. ఒక చిన్న క్వశ్చన్ సార్. చెప్పండి సార్, ఇప్పుడు అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఒక చిన్న స్టేట్మెంట్ ఇందాక చెప్పారు కదా, ఆ ఆబ్జెక్ట్ సిగ్నేచర్ అంతా కూడా సేమ్ ఉండాలి అన్నారు కదా సార్. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు మీ ఎగ్జాంపుల్లో సరే మనకు అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు
ప్రతి ఆబ్జెక్ట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది సిగ్నేచర్ ఖచ్చితంగా ఉండాలి కదా సార్? అవునండి. ఒకవేళ థర్డ్ ఆబ్జెక్ట్ ఫోర్త్ ఆబ్జెక్ట్ కనుక ఎక్స్ట్రా కీ ఉంటే అది వ్యాలిడ్ సార్? ఇప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ సెకండ్ ఆబ్జెక్ట్ లో 2 కీస్ ఉన్నాయి, థర్డ్ ఆబ్జెక్ట్ లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ తో పాటు మిడిల్ నేమ్ అని ఉంటే అది వ్యాలిడ్ అవుతుందా, అంటే మన ఎర్రర్ అవుతుందా? వెరీ గుడ్. సో అసలు జేసన్ ఎప్పుడు కూడా జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ ఎప్పుడు కూడా అన్ని ఆబ్జెక్ట్స్ అంటే అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటే అన్ని ఆబ్జెక్ట్స్ ఒకటే ఫార్మాట్ లో ఉండాలి, ఒకటే స్కీమా మెయింటైన్ చేయాలి అని ఎప్పుడు చెప్పదు, అసలు ఎప్పుడు చెప్పదు. అది దాని పద్ధతే కాదు. దట్ ఈస్ వై వీ కాల్ దిస్ కాన్సెప్ట్ యాజ్ కాల్డ్ యాజ్ నో ఎస్క్యూఎల్. ఓకే, నేను టూ మచ్ గా మాట్లాడుతున్నా, కానీ మీ ఆన్సర్ అయితే, మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ అయితే దట్ ఈస్ ఆల్సో ఏ చేశాను. మీకు వేరే ఫార్మాట్ ఉన్నా పర్లేదు, ఓకే పర్లేదు, దట్స్ డన్. నాకు కావాల్సింది కీ వాల్యూ పేర్స్ ప్రాపర్గా ఓపెన్ చేయడం, ప్రాపర్గా క్లోజ్ చేయడం, అంతే. అన్ని ఒకటే ఫార్మాట్ లో ఉండాలన్న రూల్ లేదు. పాయింట్ నెంబర్ 1 ఈస్ క్లియర్. సెకండ్ పాయింట్, అట్లా కనుక పెట్టుకుంటే మీకే ఇబ్బంది. ఎస్, చాలా రీడబిలిటీ కానీ యాక్సెసింగ్ కానీ కష్టంగా ఉంటుంది. కష్టం అవుతుంది. సో బట్ రియల్ టైమ్ లో అలా ఉండవు కదా సార్? ఇంతకు యాక్చువల్ గా రియల్ టైం ప్రాజెక్ట్ ఉండవు అంటే మిస్సింగ్ ఉంటాయి, మిస్సింగ్ ఉండొచ్చు. ఒక ఫార్మాట్ అనుకుని వాళ్ళు అదే ఫార్మాట్ లో కంటిన్యూ అయిపోతారు. ఉంటాయి ఎక్స్ట్రా ఉన్నాయి కూడా, వాటిని అరే ఎర్రర్ గా చూపించదు. ఇది మీకు రీడబిలిటీ కష్టం అవుతుంది కదా తప్ప ఎర్రర్ గా చూపించదు, అంతే. రైట్. అంతే. ఓకే, నెక్స్ట్ మీ ఫంక్షన్స్ పరిస్థితి ఏంటి? వాట్ ఈస్ ఓకే, కెన్ ఆబ్జెక్ట్స్ హ్యావ్ ఫంక్షన్స్ అని అన్నారు. ఎస్, 100% ఆబ్జెక్ట్స్ కెన్ హ్యావ్ ఫంక్షన్స్. ఓకే, నేను దాన్ని చెప్తాను మీకు, దాన్ని చూపిస్తాను. దానికి ఇంకా చాలా పెద్ద సైన్స్ ఉంది, దాని గురించి ఎక్కువ వరీ అవ్వకండి. రోజుకి నేను మీకు ఎంత ఇంజెక్ట్ చేయాలో అంత డ్రగ్స్ ని మాత్రమే ఇవ్వగలుగుతాను. ఎక్కువ ఇచ్చానంటే మీరు పడిపోతారు, కొంతమంది పడిపోతారు. ఓకే, జస్ట్ కిడింగ్. ఇప్పుడు మీరు వర్క్ చేయాల్సింది ఒక అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇస్తాను. ఆ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని మీరు తీసుకుని మీరు యాక్సెస్ చేయాలి. సార్ నేను డైరెక్ట్ గా ఇదే అరే ఆఫ్ ఆబ్జెక్ట్ ని మీకు ఇచ్చేయచ్చు, బట్ వద్దు. I'll just give you a simple array of object. యాక్సెస్ అవుతుందా లేదో చూసి చెప్పండి నాకు. పోస్ట్ వచ్చేస్తుంది అందరికి.
ఎవరైనా చూసారా? భాను, భరత్, కొద్దిగా చూడండి అమ్మా. యాక్సెస్ అవుతుందా? మీకు వచ్చిందా? ఐఎమ్ చెకింగ్ సార్. ఇంకా రాలేదండి. అదేంటండి, పోస్ట్ చేస్తాను కదా. నాకు మెయిన్ లింక్ యాక్సెస్ అవుతుందా లేదా అనేది కావాల్సింది. I able to see, sir. ఫైన్, దట్స్ ఇట్. సో దాంట్లో నేను కొన్ని అసైన్మెంట్స్ ఇచ్చాను. Yeah. ఒక అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను నేను. దట్ ఈస్ ఫస్ట్ ఆబ్జెక్ట్ వచ్చి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఇక్కడ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ మీద నేను కొంత వర్క్ ఇచ్చాను అనమాట. ప్రింట్ ఆల్ ద ఫస్ట్ నేమ్స్, ప్రింట్ ఆల్ ద ఫీమేల్ స్టూడెంట్స్, ప్రింట్ ద ఎల్డర్ అమాంగ్ ఆల్ స్టూడెంట్స్. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ఇక్కడ. వీటిని మనం కనుక మీరు చేయగలుగుతున్నారు అని అంటే, ఇన్ఫ్యాక్ట్ యాంగులర్ వచ్చినా రాకపోయినా, జావా స్క్రిప్ట్ వచ్చిన రియాక్ట్ వచ్చినా రాకపోయినా, మిమ్మల్ని జావా స్క్రిప్ట్ యాంగులర్ డెవలపర్స్ గా తీసుకోవడానికి చాలా కంపెనీలు అడిగి ఉంటాయి. మనకు కావాల్సిందంతా ఇదే అనమాట. ఓకే, చాలా మంది నమ్మినా నమ్మకపోయినా దిస్ ఇస్ ఫ్యాక్ట్. సేమ్ టు సేమ్ ఇలాంటిదే ఒక ఆబ్జెక్ట్ ఇచ్చి, దాని మీద ఇలాంటివే క్వశ్చన్స్ ఇచ్చి మన టెస్ట్లో, మెషిన్ టెస్ట్లో చేయమన్నారు. దోస్ హూ కుడ్ సిన్సియర్గా అసైన్మెంట్స్ ఫాలో అయిన వాళ్ళు చక్కగా చేసి జాబులు తెచ్చుకున్నారు. నౌ దే ఆర్ ఎర్నింగ్ గుడ్. అవి ఏని వాళ్ళు అలాగే కూర్చుంటున్నారు ఇప్పుడు కూడా. సో దట్ ఈస్ హౌ ద డిఫరెన్స్ ఈస్. ఓకే, సో ఎనీవేస్ దిస్ ఈస్ హౌ వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ అన్ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. సార్ ఆబ్జెక్ట్స్ అసలు అవ్వలే. ఇక్కడ నుంచి రోజు మనం ఆబ్జెక్ట్స్ గురించే మాట్లాడుకుంటాం. ఎవరు జెఫర్సన్ చెప్పినట్టు ఎవరు కాదమ్మా, మా బ్రహ్మానందం గారు చెప్పినట్టు, జావా స్క్రిప్ట్ లో ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. జావా స్క్రిప్ట్ లో ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. అలా అనడానికి కారణం ఏంటి అనేది నేను చెప్తాను. అక్కడ నాకు ఒక కాంట్రవర్షియల్ పాయింట్ కూడా ఉంటుంది, నేను దాన్ని ఒప్పుకోను. ఇన్ జావా స్క్రిప్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఫంక్షన్ అని అంటాను. కానీ ఆ ఫంక్షన్ కూడా ఒక ఆబ్జెక్ట్ అనేది అన్ని ఫంక్షన్ కూడా ఆబ్జెక్టే అని జావా స్క్రిప్ట్ చెప్తుంది అనమాట మనకి ఫైనల్గా. సో ఇంకా ఆ పర్టికులర్ విషయం తెలుసుకున్న తర్వాత నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. ఎస్, యాక్సెప్టెడ్, ఇన్ జావా స్క్రిప్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ అని. బట్ ఎనీవేస్ అసలు ఆ రిలేషన్షిప్ ఏంటి, అసలు ఆబ్జెక్ట్ కి ఫంక్షన్ కి ఉన్న అవినాభావ సంబంధమో అక్రమ సంబంధమో ఏంటది అనేది మనము రేపటి నుంచి తెలుసుకుందాం. సో టుమారో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ నేర్చుకుంటూ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫంక్షన్స్ మనకి కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్ కి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం, ఆ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది అనమాట ఈ రెండు ఎందుకు రిలేటెడ్ అన్నాను నేను. ఓకే, చాలా వేదాంత ధోరణిలో ఉంటాయి ఇక్కడి నుంచి క్లాసెస్, ఒక 4 క్లాసుల దాకా చాలా వేదాంతం ఉంటుంది, టెక్నికల్ గా వేదాంతం ఉంటుంది దాంట్లో. బట్ లెట్ us be ready to understand them. బట్ మీరు ఈ లోపల మాత్రం మీరు ఇవన్నీ చేసి చూడాలి, ఇవన్నీ మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి చూసుకోవాలి. ఈజ్ మై పాయింట్ క్లియర్ టు యూ గైస్? యా, సో ప్లీజ్ గో అహెడ్ అండ్ డూ దట్. మనకు మొత్తం మన లైఫ్ అంతా ఇదేనండి. ఇంకా మన లైఫ్ మీరు ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినట్టు మీ లైఫ్ ని పొరపాటున మీరు యాంగులర్, జావా స్క్రిప్ట్, రియాక్ట్లలోనే ఉండిపోతే మాత్రం ఇదే మనం బ్రెడ్ అండ్ బటర్ అంతే. మనకు ఒక ఆబ్జెక్ట్ వస్తుంది, ఆబ్జెక్ట్ నుంచి డేటా తీసుకురావాలి, పేస్ట్ చేయాలి, ఆబ్జెక్ట్ లో ఉన్న డేటాని మోడిఫై చేయాలి, మళ్ళీ సర్వర్కి ఆబ్జెక్ట్ గా పంపించాలి. ఇంతకు మించి మనం ఏం చేసేది ఉండదు. మధ్యలో టూర్లు ప్లాన్లు చేసుకోవడం తప్ప ఓవరాల్ గా మన లైఫ్ ఇంత. ఓకే, ఇంకొక కాన్సెప్ట్ కూడా చెప్తాను, దాన్ని ఎలా ప్రింట్ చేయాలి, ప్రింట్ చేసేటప్పుడు మనం ఏమేమి ఇబ్బందులు పడాలనేది ఇంకొక కాన్సెప్ట్. అపార్ట్ ఫ్రమ్ దట్ things will be easier. Okay guys, understood? Yes sir. Right, so that's it for today, then see you tomorrow. Okay, bye guys, bye bye.